ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆడవాళ్లలో అభద్రతా భావం నెలకొంది. ఎన్ని కఠిన చట్టాలు అమల్లో ఉన్నా కూడా కొంతమంది కామాంధులు చేస్తున్న పనికి మొత్తం సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. తాజాగా కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం రహస్యంగా ఉంచిన కెమెరా పట్టుబడింది. ఈ ఘటనతో ఆ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న అమ్మాయిల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అమ్మాయిలకు తెలియకుండా కొంతమంది ఆకతాయిలు లేడీస్ హాస్టల్ బాత్రూంలో ఎవరికంటా పడని హిడెన్ కెమెరాలతో దాదాపుగా 300 మంది అమ్మాయిలకు సంబంధించిన కొన్ని అభ్యంతకర వీడియోలను హిడెన్ కెమెరాల్లో బంధించారు. అంతేకాదు, ఈ కెమెరాలను సమీపంలోని బాయ్స్ హాస్టల్లో కొంతమంది కొనుగోలు చేసి ఈ దుశ్చర్యలకు పాల్పడినట్టుగా తేలింది. ఈ హిడెన్ కెమెరాలకు సంబంధించిన ఘటనలో ఒక స్టూడెంట్ సహకారంతో బాయ్స్ హాస్టల్కు చెందిన కొంతమంది ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాలలో ఆడపిల్లలకు న్యాయం చేయాలంటూ కోరుతూ "వీ వాంట్ జస్టిస్" అనే నినాదాలతో హోరెత్తించారు. అంతేకాదు, కళాశాల ప్రాంగణమంతా దద్దరిల్లేలా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కాలేజీ యాజమాన్యం శాయశక్తులా కృషి చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో కాలేజీలోని విద్యార్థులు వాష్రూమ్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. అంతేకాదు, ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులందరినీ బహిరంగంగా కఠినంగా శిక్షించాలని కోరారు. ఇటువంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా వారిపై ప్రభుత్వమే వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఘోర ఘటనకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన శిక్ష విధించాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతూ ఉన్నారు.